దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్య ధ్యానములో ఒక ఇంటికి క్షేమం కలగాలంటే, ఓ సంఘానికి క్షేమం కలగాలంటే సంఘములో ఏముండాలి, ఇంటిలో ఏముండాలి అని కొన్ని 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఇబ్బంది పెట్టను మీకు. దయచేసి త్వరగా మనము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఒక సముద్రం లాంటిది. సముద్రంలో నీళ్లు ఒడవవు, అలాగే జీవం గల మాటలు కూడా మన జీవితంలో ఎప్పటికి కూడా నూతనమే, అలాగే అవి మనకు తెప్పరిల్ల చేస్తూ ఉంటాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. రైట్, 14వ వచనం చదువునానా? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలవవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటారా? మహోన్నతుడ, మహాగణుడ, జీవాధిపతి, వేవేల దూతలతో కొనియాడబడుతూ మహిమపరచబడుతున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. విన్న ప్రతి వాక్యం మా హృదయంలో ముద్రింప చేయండి. వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, రారాజు ప్రభువా. ఇదిగో నీ వాక్యాన్ని చదివాము. సంఘ క్షేమం ఉండాలంటే, కుటుంబ క్షేమం ఉండాలంటే, వ్యక్తిగత క్షేమం ఉండాలంటే కొన్ని విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్నారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన లేఖన భాగంలో నుంచి అయ్యా నీ వాక్యాన్ని వివరించడానికి కానీ, అయ్యా నీ వాక్యాన్ని ప్రకటించడానికి కానీ, అయ్యా ఇదిగో ప్రభు, బలము శక్తి నాకు లేదు నాయన, యోగ్యుని కాదు. కానీ సిలువ చాట మరుగుపరిచి శుద్ధీకరించి నీ స్వరమే వినబడునుగాక, మానవ స్వరం మరుగునుగాక. నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చిన్న ప్రార్థన విన్నపములు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఓ ఇంటిలో ఈరోజు కరువైన విషయం ఏమిటంటే, ఒక ఇంటిలో ఈరోజు కరువైన విషయం ఏమిటంటే బిడ్డలారా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే యోధులు కరువైపోయారు. సంఘములో కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారు కరువైపోయారు. దేవుని మహాకృపను బట్టి బిడ్డలారా, మనమైతే ఇదిగో సంఘముగా కూడి ప్రతిరోజు ఉదయము రాత్రి ఒక 30 మంది కలిసి బిడ్డలారా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే సంఘ క్షేమం ఉండాలంటే, సంఘానికి ఆరోగ్యం కావాలంటే, ఆ సంఘములో కానీ ఆ కుటుంబంలో కానీ ఉండవలసిన శ్రేష్టమైన ఘనమైన ఒక పద్ధతి ఏముండాలంటే బిడ్డలారా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. కొంచెం మీ పక్కన ఉన్న వారికి చేయబట్టుకుంటారా? నీ పక్కన నువ్వు ఇటు పట్టుకోక అలాంటి పట్టుకుంటారు. అందరు కాదు, ఇద్దరిద్దరు పట్టుకోవాలి. నీ పక్కన ఎవరు ఉన్నారు? రైట్. నువ్వు పట్టుకుంటలే, ఇద్దరిద్దరే. రైట్. మీరు పట్టుకున్నారా అక్క? మీరు చేతులు ఎక్కడ పట్టుకున్నారు? రైట్, పట్టుకోండి. మీ పక్క వారితో చెప్పండి. మీ పక్క వారు మీరు పట్టుకోరా? మీరు చర్చలో లేరేంటి? అటు కాదు, ఇద్దరిద్దరే. మీరు అటు కాదు, ఇటు. రైట్. మీరు ఒక మాట చెప్పండి మీ పక్క వారితో. ఏం చెప్తారంటే, మీరు ఇటు పట్టుకోండి. అట్లా మీరు చెప్పండి, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చేస్తారా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా గొప్పది బిడ్డలారా. పక్కవాడితో చెప్పండి, ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీ పక్కవారు మీకు తెలవకపోతే వాళ్ళ పేరు తెలుసుకున్న తర్వాత తెలుసుకొని ప్రార్థన చేయండి. రైట్. ఒక మాట, ఇప్పుడు తెలిసి కూడా అడగద్దు పేర్లు. హల్లెలూయా. తెలియకపోతే అడగాలి. హల్లెలూయా. రైట్. బిడ్డలారా గమనించండి, పక్కవారితో మనం మాటిచ్చాము, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎప్పటి వరకు చేస్తారు ప్రార్థన? బిడ్డలారా, మనము చర్చిలో ఉన్న ఎంతసేపే కాదు, మన మందిరంలో ఒక మాట ఇచ్చాము,
మనం ప్రతిరోజు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాం, సంఘం పట్ల అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాం. అయితే కుటుంబం క్షేమం ఉండాలంటే నీ కుటుంబం కొరకు ఎవరు ప్రార్థన చేయాలంట? మనము ప్రార్థన చేయాలి. సంఘం క్షేమం ఉండాలంటే ఎవరో గురించి మాట్లాడడం కాదు బిడ్డలారా. ఎవరైనా బలహీనులైతే, రోగి అయితే ఏం చేయాలి? విశ్వాసి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఈరోజు సంఘాల్లో కరువైన విషయం ఏమిటంటే ప్రార్థన చేయడం మానేశారు, డప్పు కొట్టడం స్టార్ట్ చేశారు. ఏమని? హో 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 ఏమని? పనికి మాలిన విషయాలు, పనికి మాలిన విషయాలు, పనికొచ్చే విషయాలు కాదు. మీలో ఎవరైనా రోగి అయితే, రోగి అంటే ఏమనుకుంటున్నారు? జ్వరం వస్తే తలనొప్పి కాదు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయినా వాడు రోగే. బలహీనురాలైనా రోగే. వారి గురించి మనం ఏం చేయాలి? చాతనైతే ప్రార్థన చేయాలి, లేకపోతే ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. నీ మాటలు ఒకవేళ బిడ్డలారా, నువ్వు మాట్లాడుతున్న మాట ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క. సంఘముకైనా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు. మీ పిల్లలు మీ మాట వినకపోతే మీరు ఎంత ఏడుస్తారు దేవుని దగ్గర, ఎంత కన్నీళ్లు కారుస్తారు. అయ్యా నా కుమారుణ్ణి మార్చు నాయన, నా భర్తను మార్చు నాయన. జాగ్రత్త బిడ్డలారా. ఈరోజు సంఘం క్షేమంగా ఉండాలంటే, కుటుంబం క్షేమంగా ఉండాలంటే, ఆ కుటుంబంలో కావచ్చు, ఆ సంఘంలో కావచ్చు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే యోధులు కావాలి, మాట్లాడే యోధులు కాదు. ఎవరు కావాలి నాన్న? ప్రార్థించే యోధులు కావాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఏం చేస్తూ ఉంది? పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంది. దయచేసి బిడ్డలారా, సంఘ క్షేమం ఉండాలంటే, సంఘానికి ఆరోగ్యం కలగాలంటే బిడ్డలారా, విశ్వాస జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, వాళ్ళ స్థితిగతులు మారాలి అంటే మనం మాట్లాడడం కాదు. మాట్లాడడం వల్ల ఇంకా నలుగురికి బతుకు అల్లారి అవుతుంది తప్ప బిడ్డలారా ప్రయోజనం ఏమీ లేదు. నీ నోరు అపవిత్ర అవుతుంది. ఫస్ట్ వ్యర్థమైన మాటలు మాట్లాడద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే బిడ్డలారా, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? అక్క, ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి? మీరు చేయి పట్టుకుని ఇంతకుముందు చెప్పారే, నీకోసము ప్రార్థన చేయలేదనుకో అక్క అని అడుగుతా. నేను అడగకపోయినా మీరు దేవుని సన్నిధిలో చేయి పట్టి చెప్పారు, అయ్యా నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. సంఘం కోసం ప్రార్థన చేయాలి. మనం రోజు విజ్ఞాపన చేసేటప్పుడు ఒక మాట చెప్తాను మీతో నేను. ఏమని? అయ్యా మీ కుటుంబాల కోసము, మీ పిల్లల కోసం, మీ ఆత్మీయ ఎదుగుదల కోసం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే ఆయుధం. క్రైస్తవునికి ఉన్న గొప్ప ఆయుధం ఏం తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన ఉంటే బిడ్డలారా పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు అడగం. డబ్బు అవసరమైందనుకో ఏం చేస్తాము? ప్రార్థన చేయం. ఫస్ట్ ఎవరెవరు తెల్లబట్టలు వేసుకున్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసేస్తాం. కార్లు ఉన్నాయి, మొబైల్స్లో ఉన్నాయి. బిడ్డలారా, ఎవరైనా రోగి అయితే, ఎవరైనా బాధ ఉంటే మనం ఎక్కడో పరిగెత్తవలసిన అవసరం లేదు. పరిగెత్తవలసిన సమయం ఒకటే ఉంది, స్థలం ఒకటే ఉంది. అదేంటిది? దేవుని సన్నిధి. హల్లెలూయా. విశ్వాస జీవితంలో చాలా మంది బిడ్డలారా వేరే వాళ్ళ ప్రార్థన మీద ఆధారపడతారు, మంచిదే. కానీ సొంతంగా ఫస్ట్ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అయితే విశ్వాసికి ఉండవలసిన గొప్ప నిరీక్షణ ఏంటిదంటే, విశ్వాసికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే, నీ పక్క వారిని గురించి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు రోగి అయి ఉన్నాడో, ఎవరు బలహీనురాలై ఉన్నదో, ఎవరు బలహీనుడై ఉన్నాడో వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్తాను, ఒక మాట. ఎవరిని బిడ్డలే కావచ్చు, భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, నువ్వు మారాలని ఎంతో అనుకుంటున్నావు, మారుతున్నాడా? తిడుతున్నావు, గొడవ పడుతున్నావు, ఆశయించుకుంటున్నావు, దూరంగా ఉంటున్నావు, ఫోన్ బ్లాక్లో పెట్టేస్తున్నావు, మారాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నావు, మారుతున్నాడా? మారడు. నీ కోపం వల్ల మారిపోతే అందరు కొట్టుకుని చచ్చిపోతారు. కోపం వల్ల ఎవరు మారడు. మార్చేది ఎవరు? యేసు మాత్రమే. యేసు హృదయాన్ని మార్చేవాడు. ఏం మారాలి? హృదయం మారాలి, మనసు మారాలి, ఆలోచన విధానం మారాలి. అందుకే ప్రపంచమంతా ఈరోజు క్రైస్తవ్యంలో ఎందుకుందో తెలుసా? యేసును నమ్మడం వల్ల త్రాగుబోతులు మారారు,
తిరుగుబాతులు మారారు, వ్యభిచారకులు మారారు, నాలాంటి మోసగాళ్ళు మారారు. బిడ్డలారా, మార్చాలంటే నువ్వు కొట్లాడితే ఎవరు మారలేరు. మార్చగలిగింది ఒకే ఒక ఆయుధము, ప్రార్థన. ప్రార్థన. నువ్వు అలా చేస్తే నేను మాట్లాడను. ఎన్నోసార్లు అలా అన్నావు, మారారా ఎదురు వాళ్ళు? మారలేరు, మారరు. ఎందులో మారాలి? క్రీస్తులోకి మారాలి. చాలాసార్లు బిడ్డలారా, ప్రార్థన చేయడం పక్కన పెట్టేస్తాం. క్రైస్తవ్యం ఇంకో స్థితిలో దిగజారిపోయింది. ఏం తెలుసా? ఎంత బాధనైనా భరించడం అలవాటు చేసుకున్నారు. ఎంత బాధనైనా భరించడం. దేవుడు మారేస్తాడులే, విశ్వాసికి రాకపోతే దేవులతే సమస్యలు అని భరించడం అలవాటు చేసుకున్నాడు. కానీ ప్రభువా ఈ సమస్య ఎందుకు ఉంది, ప్రభువా ఈ బాధ ఎందుకు ఉంది, తండ్రి ఈ స్థితి ఎందుకు ఉంది అని ప్రార్థించే యోధులు ఈరోజు చాలామంది లేరు బిడ్డలారా. అలవాటు చేసుకున్నారు, బతకడము, సమస్యను వెంటాడడం అలవాటు చేసుకున్నారు తప్ప దాని గురించి ప్రార్థించి పోరాడే శక్తి చాలామంది కరువైపోయింది. ప్రార్థనలో పోరాటం ఉండాలి. ఎవరి గురించి ప్రార్థన చేయాలి? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. పచ్చగా నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ఎదుటి వానికి ఉన్న పెయిన్ నీకు రావాలి. ఈరోజు చెల్లె ఏడుస్తూ ఉంటే మీరందరూ కొంతమంది ఏడిశారుగా. ఎందుకు ఏడిశారు చెప్పండి? మీకు కూడా అమ్మలు ఉన్నారు కాబట్టి. అదే చెల్లుకు 100 రియాలు కావాలి, ఏడుతారా మీరు? ఏడవాలి. అదే అంటున్నాను నేను. ఒకవేళ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఏదైనా సమస్యలో ఉన్నారు, నీ పక్క వారికి బాధ ఉంది, జాబ్ లేదు, నీ పక్క వారు నలిగిపోతున్నారు, బలహీనులు అవుతూ ఉన్నారు, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు కోరుకునే విధానం ఇది. ఒకడు రోగి అయి ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫోన్ కాదు, మెసేజ్లు కాదు, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వెంటనే స్పాట్లో మెసేజ్లు వెళ్ళిపోతాయి. ఏం కావాలి? ప్రార్థన. ప్రార్థన. బలహీనులయ్యారా? ఎవరైనా పడిపోయారా? ఏం చేయాలి? ప్రార్థన. ఎక్కడ చేయాలి? యేసయ్య దగ్గర చేయాలి. ప్రార్థన చేయడం వల్ల కుటుంబాలు కట్టబడతాయి. ప్రార్థన చేయడం వల్ల బిడ్డలారా బ్రతుకులు మార్చబడతాయి. నువ్వు వాట్సాప్లో మెసేజ్లు చేయడం వల్ల బ్రతుకులు కూలిపోతాయి. దయచేసి దేవుని సందులో చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటున్నాను. మన జీవితాలు కట్టేటిగా ఉండాలి బిడ్డలారా. వాక్యాన్ని బట్టి కాకపోతే దేన్ని బట్టి హెచ్చరించబడతాం ఇంకా మనము? దేవుని సన్నిధికి వస్తున్న విశ్వాస జీవితంలో ఉన్న బిడ్డలారా, పక్కడు బాధ కలుగుతూ ఉంది, పడిపోతున్నాడు, బలహీనులు అవుతూ ఉన్నారు, మనకు నొప్పి లేదు, ఈరోజు హ్యాపీగా గడిపేస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. బలహీనుల కోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మీలో ఒకడు బలహీనుడైతే వాని ఏం చేయాలంట? త్రోసివేయద్దు. వాని ఏం చేయాలి? చేర్చుకోవాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి, వారిని నిలబెట్టాలి. ఎందుకో తెలుసా? ఈరోజు నిలబడ్డావు, రేపు పడిపోతావేమో. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నావు, రేపు ఏ స్థితి ఉండదేమో. యోబు ఒకరోజే కూలిపోయాడు బిడ్డలారా. యోబు ఒకరోజే సర్వం కోల్పోయాడు. ఆస్తి అంతస్తు ఏమైపోయింది? ఏది మనతో రాదు బిడ్డలారా. దయచేసి తెలుగులో మనకు చాలా మంచి చక్కటి మాట అంటారు కదా, ఒక ఏలు మనం చూపిస్తే ఎన్ని చూపిస్తున్నాయి, కానీ ఈ చూపించే వాళ్ళ ఏళ్ళు తీసేయాలి. అసలు వీళ్ళు చూపించొద్దు. క్రైస్తవుడు అసలే చూపించొద్దు. మన బతికే సరిగా లేదు. ఏం లేదన్నా? మన బతికే సరిగా లేదు. మనం అందరూ ఏమంటారు? కంటిలో దూలం పెట్టుకొని చిన్న నలిసిపడింది కంట్లో అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. విశ్వాసులముగా ఉండవలసిన మంచి లక్షణం ఏంటంటే అందరినీ ప్రేమించాలి. యేసయ్య అందరిని ప్రేమించిండా లేదా? ఎవరిని ప్రేమించిండు? పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు గడుగుతుంటే ముట్టకు నన్ను అని అన్నాడా? అన్నాడానా? మనమైతే సూట్ బూట్ వేసుకుంటే మన దోస్తు, లేకపోతే మాఫీ ఫైదా. సమరయ స్త్రీ ఒక్కటే ఉంది, ఈ వ్యభిచారితో నేను ఎందుకు మాట్లాడాలని ప్రభు అనుకున్నాడా? ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆయన. క్రైస్తవుడు అలా మార్చాలి. అది కదా బతుకంటే, అది కదా జీవితం అంటే. చెప్పుకోవడంలో ఏముంది నాన్న? అన్యుడు అలాగే చేస్తున్నాం, మనం అలా చేస్తే ఏముంది? దానికి తేడా ఏమీ లేదు. మనం నిలబెట్టాలి. హల్లెలూయా. యేసయ్య పడిపోయిన వారిని
నిలబెట్టేవాడు. హల్లెలూయా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా. ఆయన మనతో ఉంటే మనం ఏమవుతున్నాం? నిలబడుతున్నాం. ఆయన మనతో ఉంటే మన బ్రతుకు మారుతూ ఉంది. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే పక్క వారి బ్రతుకు మారాలి. వెంటనే చెప్పేస్తాం మనము. చర్చి ముగించి వాళ్ళ ఇంటికి కూడా పోరు బిడలారా, వాళ్ళ ఇంటికి కూడా చేరరు. సంఘాల్లో ఉన్న చాలా సంఘానికి క్షేమం ఎందుకు జరుగుతలేదు అనుకుంటున్నారు? సంఘంలో పెద్ద రోగం ఇదే. ఏ సంఘంలోనైనా ఉంది ఇది, ఏ సంఘంలోనైనా ఉంది. సంఘం క్షేమంగా ఉండాలంటే సేవకుడు ఒక్కడే కాదు, సంఘానికి స్తంభాలుగా ఉన్న మనం అందరం కూడా ఎలా ఉండాలి? ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే యోధులుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించే యోధులుగా ఉండాలి. దొరికినోడే దొంగ, దొరికినోడే దొంగ. కొంతమంది ఇంకా మెడలేసుకొని తిరుగుతారు, ఇంకా తెలిసిపోయింది కదా. జాగ్రత్త బిడ్డలారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దయచేసి నా అంశం ఏంటంటే, సంఘానికి క్షేమం కలగాలంటే ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలి బ్రదర్? ప్రార్థన చేయాలి. కుటుంబానికి క్షేమం జరగాలంటే కుటుంబంలో అందరూ కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ భార్య మారట్లేదా? ప్రార్థన చేయి. నీ భర్త మారట్లేదా? నువ్వు ప్రార్థన చేయి. నీ పిల్లలు మారట్లేదా? నువ్వు ప్రార్థన చేయి. నీ సంఘం బాగుండాలా? నువ్వు ప్రార్థన చేయి. సంఘంలో బలహీనులు ఉన్నారా? ప్రార్థన చేయి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని ఈ యాకోబు పత్రికలో మనకు చక్కగా రాయబడుతూ ఉంది. రోగి అయి ఉంటే అతనికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనలు చేయం. ఏం చేస్తాము? ఫోన్లు చేస్తాం. ఏం చేస్తాము? ఫోన్లు చేస్తాం. ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన. దయచేసి ప్రార్థన అవసరం నాన్న. ఏం అవసరము? ప్రార్థన. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. లెక్క అందరం అప్పచెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయవలెను. రెండవ అంశం బిడలారా, ఎఫెసీ రాసిన పత్రిక 4:32. ఎఫెసీ పత్రిక 4:32 తీయండి ఒకసారి. తీయను నాన్న, కొంచెం అందరం తీయని. కొంచెం నువ్వు హుషారు, నువ్వు రాత్రి అంతా డ్యూటీ చేసుకొని నిద్రలో ఉన్నావు అనుకుంటున్నాను నేను నిన్ను. 4 ఎంత అధ్యాయం అది? 4:32 ఎఫెసీ పత్రిక. చదువు, గట్టి చదువు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరిని. ఒక మాట ఇటు చూడండి. ఇప్పుడు చూడండి, ఇటు చూడండి. హల్లెలూయా. ఇది చెప్పి ముగించేస్తాను, మీకు ఇబ్బంది పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు, మస్తు పనులు ఉన్నాయి అనుకుంటున్నారా? హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు బయట ఎండలు నీకు కొంచెం వాక్యం చెప్పరాదు. ఇదో బాపతి ఉంది, వీళ్ళకి వాక్యం మీద ఇష్టం కాదు, బయట ఎండలు ఉన్నాయి. హల్లెలూయా. ఏదేమైనా దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించాలి. మీరు క్షమించిన ప్రకారం 6:6 మత్తయి సువార్త ఎంత? చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏముంది బిడ్డలారా? మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రభువా, మా అపరాధములను మీరు క్షమించిన ప్రకారము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. సంఘముల బిడ్డలారా, కుటుంబ జీవితంలో చాలాసార్లు కక్షలు కట్టుకుంటారు. ఎవరైనా పొరపాటు చేస్తే, ఎవరైనా మిస్టేక్ జరిగితే బిడ్డలారా ఏం చేస్తారు? కక్షలు కట్టుకొని సాధించేస్తారు. బస్ కలాస్. కక్ష విశ్వాసకు ఉండద్దు. కోపం ఎలా ఉండాలంట? ఉదయం నుంచి సాయంత్రం కాలం వరకు అది చల్లారిపోవాలి. హల్లెలూయా. ఎవరినైనా క్షమిస్తాను కానీ మరి నువ్వు క్షమించను అని అన్నాను అనుకో, నేను దేవుని దగ్గరికి వెళ్తానా? వెళ్ళను. ఆత్మీయ జీవితానికి పాడు చేయడానికి 100 రీజన్స్ అవసరమా? ఒకటి చాలా. ఆ కోపమే నిన్ను ఈరోజు దేవునికి దూరం చేస్తుందేమో, దోషిగా నిలబెడుతుందేమో, క్షమించే మనసు లేదేమో. దయచేసి చాలాసార్లు బిడలారా, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ వాళ్ళని ఒక్కరు మాత్రం క్షమించను. ఇంకొక విషయం తెలుసా?
క్షమాపణలో ఎంత అద్భుతం ఉంది తెలుసా? నువ్వు క్షమిస్తే నీ హృదయం తెల్లబడిపోతుంది. నువ్వు క్షమిస్తే నీ భారం అంతా తగ్గిపోతుంది బిడ్డ. క్షమాపణ చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ క్షమించకపోతే ఏమవుతుంది? బంధుత్వం అనేది దూరం అయిపోతుంది, తెగిపోతుంది. బంధుత్వం నిలబడాలన్నా ఏం కావాలి? క్షమాపణ కావాలి. సో దయచేసి విశ్వాసానికి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే క్షమించే లక్షణము. క్షమించే లక్షణం. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, మాస్టర్ మీరు అనుకున్న మంచిదానికి కాదు, మీరు అనుకున్నంత మంచిదానికి కాదు, రౌడీ నేను అలా ఇలా అనుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. విశ్వాసం అలా ఉండడానికి వీలు లేదు. క్షమించే హృదయం. యేసయ్య ఏమన్నాడు? ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప వాయించేయమన్నారా? ఇది ఇక్కడ అంటిందో లేదా ముందే అంటించుతున్నాడు. విశ్వాసం అలా ఉండడానికి వీలు లేదు. దేవుడు ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. కొంతమంది కోపం వచ్చి సేవలను చంపేస్తూ ఉంటే, గాయపరుస్తూ ఉంటే ఏమనుకున్నాము? ప్రభువా వీళ్ళని యేసయ్య అంటారు. తప్పకుండా వాళ్ళే మారాలని ప్రార్థన చేయండి. తండ్రి వీరేమి చేస్తున్నారో వాళ్ళని తెలిసి చేస్తున్నారు. ప్రభు ఏం ప్రార్థన చేస్తాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. విశ్వాసముగా దేవుని దగ్గర కోరుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే మన శత్రువుల కోసం క్షమాపణ కోరుకోవాలి. పరలోకంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మనందరి కోసం విజ్ఞాపన కోరుతూ ఉన్నాడు. ప్రభువా నీ కుమారులను క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. సో దయచేసి రోజు బిడ్డలారా విశ్వాసముగా రెండు విషయాలు కలిగి ఉండాలి. ఒకటి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారిగా ఉండాలి. రెండో విషయం బిడ్డలారా, ఒకరిని ఒకరు క్షమించేవారిగా ఉండాలి. నువ్వు క్షమించకపోతే క్షమించబడవు. నువ్వు క్షమించకపోతే క్షమించబడవా? నువ్వు క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. ప్రభువా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము. ఈ పరలోక ప్రార్థన చాలా మంది సంఘాలలో చేస్తారు. వాళ్ళు క్షమించారు. పరలోక ప్రార్థన చాలా సంఘాలలో చేస్తారు చివరిలో, అవునా కదా? కానీ సంఘంలోనే క్షమాపణ ఉండదు. ఇలా ప్రార్థనలో కలుస్తుంది. మాటలో కాదు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? క్రియలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దయచేసి బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎన్నో వాక్యాలు ఉన్నప్పటికీ ఈరోజు దేవుడు మనకు 3 విషయాలు నేర్పించి పంపించుకుంటున్నాడు. ఒకటి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. రెండోది, ఒకరినొకరు క్షమించుకోవాలి. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూస్తారా? బైబిల్ చూస్తారా? కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరికొకరు ఆదరించి ఒకరికొకరు క్షమాభివృద్ధి కలుగజేయండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీరు చేస్తున్న ప్రకారం అంటే సంఘం తెస్సలోనికీ సంఘం ఎలా ఉందంటే మీరు చేస్తూ ఉన్నారే, మీ పరిచర్య ఉందే. ఆ పరిచర్య ఎలా ఉందంట? ఒకరినొకరు ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు, ఒకరినొకరు ఆదరిస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సహకారులుగా ఉంటున్నారు. చాలా సార్లు బిడ్డలారా మనం సహకరించడం కంటే వెనుకకు లాగే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మీకు విషయం తెలుసా? కేరళ వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? కేరళ ఈరోజు ప్రపంచం గల్ఫ్ ఎక్కడికి వెళ్ళేదో నంబర్ 1 బిజినెస్ వాళ్ళు తప్ప ఇంకెవరికి ముందు రాదు. మన తెలుగు వాళ్ళు ఒక్కరు ముందుకు వెళ్తే చాలు ఎంతమంది ఎక్కడ లాగుతారు. స్పెషల్గా తెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే బిడ్డలారా ప్రోత్సాహకరంగా ఉండాలి. ఒక పని నేర్చుకుంటే ప్రోత్సాహం ఉండాలి. ఒకరు బాగుపడుతున్నారంటే క్షేమం ఉండాలి బిడ్డలారా. ఓ సంఘం ఎదుగుతుండాలి, క్షేమం ఉండాలి. ఇంకా దౌర్భాగ్యం చెప్పరా? ఆ చర్చిలలోకి వెళ్తే 10, 20 తమిళ మలయాళ చర్చలు ఉన్నాయి. ఎన్ని? 10, 20.
మనం పాస్టర్ ఏమంటారు సార్ వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు, మా చర్చలో డబ్బులు చెప్పాడు. మనకు ప్లేస్ దొరకకపోవడానికి బయట తెలుగు పాస్టర్లకు ప్లేస్ దొరకకపోవడానికి కారణం తెలుసా? అక్కడ సేవలే. అక్కడ 10 చర్చలు ఉన్నాయి, తమిళ 10 చర్చలు, మలయాళం 10 చర్చలు, అట్లా ఉన్నాయి అన్నీ కూడా. కానీ మనకి ఎందుకు రాదు తెలుసా? మనం సహకరించారు అక్కడ. వాళ్ళు వస్తే మా విషయంలో రెడీ వెళ్ళిపోతాడు. ఇది రోగం. నేను ఎందుకు అన్నానంటే ఊరికే ఇది ఒకటే కాదు, చాలా ఉద్యోగ విషయంలో చూస్తాను, చాలా విషయాల్లో చూసాను బిడ్డలారా. చాలా 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 ఇంకొక విషయం చూడండి, ఇంకొక మన తెలుగు రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి అయ్యాడు. అతను ఎందుకు కాలేదు? ఒక ఎమ్మెల్యే బాగుపడుతున్నాడేమో ఓర్చుకోండి, ఓ మంత్రి బాగుపడుతున్నాడేమో ఓర్చలేము. మనమే రాజకీయ నాయకులైతే మరీ ఘోరం. ఈ మంచి పని చేయడం అసలు చేత కాదు, అందరిని విమర్శించడం ఒక పని పెట్టుకొని ఉంటారు. చేతనైతే బిడ్డలారా మంచి చేసి గెలవాలి. హల్లెలూయా. ఇంకొని చెడ్డగా చేసి బతకడం బతికే కాదు, ఇంకొని చెడ్డగా చేసి బతకడము బతికే కాదు. మేలు చేసి మంచుడు అనిపించుకో. చేతనైందా మేలు చేసి ప్రోత్సాహపరచు, ఒకరు ప్రోత్సాహపరచు. దయచేసి ఎవరైనా మంచి విషయంలో ప్రోత్సాహం ఉండాలి. చాలా మంది పనికి మాలిన విషయంలో ప్రోత్సాహం చేస్తారు. ఏ విషయంలో? పనికి మాలిన విషయంలో, పాప విషయంలో ప్రోత్సాహపరుస్తారు, దొంగతనం చేయడంలో ప్రోత్సాహపరుస్తారు, ఇంకా వేరే వేరే విషయాలు, చాలా విషయాలు ప్రోత్సాహపరుస్తారు. కానీ విశ్వాసులముగా ఆనాడు సంఘంలో ఏమో తెలుసా? వాళ్ళకు వాక్యం పట్ల ఆసక్తి ఉంది, పరిచర్య పట్ల ఆసక్తి ఉంది, ఒకరు బాగుపడుతున్నారంటే ఆసక్తి ఉంది. ఒక అక్క ఉండేది, ఆ అక్క అన్ని నేనే చేయాలి, ఇంకెవరు చేయదు, ఏం చేయదు. సంఘం అంటే ఒక్కరు కాదుగా, అవును కదా? సంఘం అంటే ఒక్కరు కాదు, సంఘం అంటే అందరూ. సంఘం అంటే నేను ఎందుకు అందరి విషయాలు అన్ని పంచి పెడతాను మీకు? సంఘం అంటే అందరము, ఒకరు కాదు. చాలా మంది సంఘం. ఒక సేవకుడు వర్గీసాయి గారు ఒక అద్భుతమైన మెసేజ్ చెప్పారు. నేను 5 సంవత్సరాల వర్గీసాయి గారు ఒక మెసేజ్ ఏం చెప్పాడంటే, పాలకూర పప్పు వండామనుకోండి, పాలకూర పప్పు, ఇటు పక్కన అన్నము, ఇటు పక్కన పప్పు, ఇటు పక్కన ఏముంది? పాపడు. ఏంటిది? పాపడు అన్న, ఏంటి? పాపడు. ఇటు పప్పు ఉంది. పప్పు ఎంత కేజీ? పప్పు ఎంత కేజీ? మీరు కొంటేగా. పప్పు 60-70 రూపాయలు ఇండియా దేశంలో 100లో ఉంటాయి, మరి తెలియదు పరిస్థితి. అది పాపడు ఎంత? పైసా. ఓకే. రైసు అది కూడా బాస్మతి అయితే ఇదే. అయితే ఇప్పుడు 60 రూపాయలు 100 రూపాయల పప్పు ఏమో మూలకు ఉంటుంది, ఈ పాపడ 100 పైసలు, కానీ ప్లేట్ అంతా సెంటర్ మొత్తం ఆక్రమించేస్తుంది. ఈ రైసు ఇలా ఉంటుంది. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అని చెప్పినంటే ఈ అప్పం లాగా ఉంటాయంట. ఎలా ఉంటుంది? ఈ పాపడలాగా. మళ్ళా ఈ 200 రూపాయలు పప్పు ఉంటే చూడు, అది శబ్దం చేస్తుందా? అస్సలు శబ్దం చేయదు, సప్పుడుగా తింటుంది పాపం. కానీ ఒక్క పైసా పాపడు కర్ర 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 అని శబ్దం చేస్తుంది. అందరినీ అలాగే. అంటే కొంతమంది పరిచర్య కూడా ఎలా చేస్తారంట? ఈ పాపడలాగా చేస్తారు. ఆ మాట నాకు ఇప్పుడు గుర్తుండిపోయింది. నేను నా మాట కాదు ఇది. అంటే సంఘాన్ని ఎలా పోల్చాడంటే, ఇదిగో 200 రూపాయల కిలో ఉన్న పప్పు ఎలా ఒక పక్కన ఉంటుందో, పరిచర్య చేస్తే కూడా అలా చేయాలి. ప్రోత్సాహం ఎలా ఉండాలంటే బిడ్డలారా, ఈ స్థలమంతా నాదే అన్నట్టు ఉండద్దు. నేను కూర్చొని అవసరమైతే నలుగురికి పంచేవారిగా, ప్రోత్సాహపరిచేవారిగా ఉండాలి. పరిచర్యలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు. ఎలా ఉండద్దు? పాపడలాగా ఉండద్దు. మీకు కూడా గుర్తుండిపోతుంది ఇప్పుడు, ఇది నాకు తెలుసు. హల్లెలూయా. 1 రూపాయి పాపడు స్థలం అంతా ఆక్రమించేస్తుంది, కర్ర కర్ర అని శబ్దం ఎత్తది. దీంతో ప్రయోజనం ఏమి ఉండదు. మళ్ళా ఇది లేకపోయినా అన్నం తినేస్తాం మనం. మళ్ళా అక్క, ఇది లేకపోయినా అన్నం తినేస్తాం మనం. పప్పు ఉంటే చాలు మనకు, అన్నం ఉంటే చాలు. అన్నం పప్పు లేకపోతే తినలేం, కానీ పాపడు లేకపోతే తింటాం. దీని స్థితి ఇది. కానీ ఇది స్థలం ఎలా ఆక్రమిస్తుందో చూడు, దీని శబ్దం ఎలా వస్తుందో చూడు. విశ్వాస జీవితంలో చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. చేసేది ఏం ఉండదు బిడ్డలారా, కానీ శబ్దం మాత్రం గంభీర. పేరు చెప్పకపోతే ప్రాబ్లం, పేరు
చెప్పకపోతే మన సంఘం బిడ్డలు ఎంత మంచోళ్ళో దేవునికి స్తోత్రం కలుగును గాక. సహాయం చేసింది ఎవరికి చెప్పొద్దు, కలాస్, ఎవరికి చెప్పొద్దు. అదే స్థితిలో ఉన్నారు చాలా మంచి బిడ్డలారా, నిజం చెప్తున్నాను చాలామంది. సో దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే, ఇలాంటి స్థితి కూడా చాలా మందిది ఉంది. కుటుంబంలో కావచ్చు, మీరు పెళ్లిలో వెళ్తారుగా, పెళ్లిలో వెళ్తే కొంతమంది ఇట్లా చేస్తుంటారు కదా, పాపడలాగా, మొత్తం నాదే, మొత్తం నేనే అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తన విశ్వాసికి ఉండద్దు. హల్లెలూయా. విశ్వాసి ఏం చేయాలి తెలుసా? నేను సహోదరులు చెప్తాను, నాన్న మీరు వెనక ఉండండి. మీరు ఎలా ఉండాలి? మీరు వెనక ఉండాలి. కొత్త వాళ్ళని ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి. సంఘం క్షేమంగా ఉండాలంటే ప్రోత్సాహం ఉండాలి. సంఘం క్షేమంగా ఉండాలంటే పాపడలాగా ప్రవర్తించొద్దు. 200 కిలో పప్పులాగా ఉండాలి. హల్లెలూయా. అక్క ఎలా ఉండాలి? 2 కిలో. ఈరోజు దయచేసి అందరం ఆలోచన చేద్దాము. 3 విషయాలు కలిగి ఉందాం. ఒకరికొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండో విషయం ఏంటిది? క్షమించాలి. బాగానే ఉంటున్నారు. మూడోది పాపడలాగా ఉండొద్దు అంటే కూడా అర్థమైపోతుంది మీకు. పాపడలాగా ఉండొద్దు. ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం ఉండాలి. ఎవరు ముందుకు ఎదుగుతున్నా, పాటలో ఎదుగుతున్నా, పరిచర్యలో ఎదుగుతున్నా, బిడలారా సంఘంలో నూతనంగా చేర్చబడుతున్న వారిని మనం ఏం చేయాలి? ప్రోత్సాహం చేయాలి. చాలా మందికి ఉన్న రోగం ఏంటంటే బిడలారా, ఇది ఉండొద్దు మనకు. మంచి విశ్వాసం ఏం చేస్తాడంటే, మంచి విశ్వాసం ఏం చేస్తాడంటే, ఎవరు చేయకపోతే ఆ పని నేను చేస్తా. ఏంటిది? ఎవరు చేయకపోతే నా పని చేస్తా. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తాను. పాటలు పాడుతున్నాం, వచ్చే వారం పాటలు పాడతారు ఎవరైనా. చాలామంది పాటలు పాడడానికి ఆసక్తి కలిగి ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? రెగ్యులర్గా వచ్చే వారము మనం వెయిట్ చేయాలి. ఎవరు పాడకపోతే మనం పాడాలి. అదన్నమాట ఎగ్జాంపుల్ నేను చెప్పేది. ఖచ్చితంగా మనం పాడాలని ఏం లేదుగా. లాస్ట్ వారం పాడాం కదా. ప్రోత్సాహం అంటే అలా ఉండాలన్నమాట. మనం అవకాశం తీసుకోకూడదు. నేను గ్రూప్లో కూడా అదే చెప్తాను. నిన్న పాడిన వారు కొంతమంది అయితే, ఒక అక్క ఏదో పాట పాడింది. ఏం పాట పాడిందంటే, ఏదో పాట పాడిందిరా, ఒక మంచి పాట పాడింది. నీ మాట నేను వింటానయ్యా ఏదో పాట ఉంది. ఏ మాట? నీ మాట నేను వింటాను ఏదో మాట. మొత్తానికి అది మాట నాకు గుర్తుకుంది. నీ మాట నేను వింటాను. నేను అన్నాను, అక్క దేవుని మాట వింటున్నావు, నా మాట వింటలేవు అక్క. నేనేమంటున్నా, అక్క నేను పాడిన వాళ్ళు ఆ పాట ఏం పాడుతుంది? నీ మాట వింటానయ్యా అని పాట పాడుతుంది. అప్పుడు నేను మ్యూట్లో పెట్టి నన్ను చెప్పుకుంటున్నా, అక్క దేవుడి మాట వింటావు, నా మాట వినవా? దేవుడి మాట వినే అయితే సేవకుడి మాట కూడా ఖచ్చితంగా వింటారు. హల్లెలూయా. దేవుడి మాట వినేవారు సేవకుని కూడా గౌరవిస్తారు. హల్లెలూయా. సంఘం అంటే బిడ్డలారా, ఇదిగో సేవకుడు సంఘం అందరం కలిస్తేనే దేవుని పరిచర్య అవుతుంది. హల్లెలూయా. సో 3 విషయాలు కలిగి ఉన్నాం ఈ రోజు నుంచి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు చెప్పండి ఇంకొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రోత్సాహం లేకపోతే ప్రమాదం బిడ్డలారా. ప్రోత్సాహం చాలా ప్రాముఖ్యమైనది. సహోదరుడు బిడ్డలారా ఒక మాట అనేవాడు, అన్న నీలాగా ప్రోత్సాహపరిస్తే, నీలాగా ముందుకు నడిపిస్తే ఎంత దూరమైన వెళ్ళిపోవచ్చు అన్న అని చెప్పేవాడు. సో దయచేసి ఈ ప్రోత్సాహం అనేది దేవుడి బిడ్డలారా ఈరోజు కలిగి ఉన్నది కాదు. నాకు ఇదే బిల్డింగ్లో ఒక 6-7 సంవత్సరాలు యవనస్తులను మీలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేస్తున్నప్పుడు చాలామందికి ఇదే ప్రోత్సాహం చేసేవాడిని. వాక్యంలో కానీ, పాటల్లో కానీ బిడ్డలారా అన్ని విషయాల్లో నేను పాడకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చాను, నేను చెప్పకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడిని. ఈరోజు మంచి మంచి సేవకులు అయ్యారు. సంఘాలు ఉన్నాయి బిడ్డలారా. సిరిసిల్ల ప్రాంతంలో సంఘాలు నడిపిస్తూ ఉంటున్నారు. మెదక్ ప్రాంతాల్లో సంఘాలు ఉంటున్నాయి. ఒదిగి ఉంటే ఇలా ఉంటే, ఒదిగి ఉంటే ఖచ్చితంగా గనులు అవుతారు. హల్లెలూయా. ఒదిగి ఉంటే ఖచ్చితంగా గనులు అవుతాం. అది దేవుడు నేర్పించిన సత్యం బిడ్డలారా, దేవుడు నేర్పించిన సత్యం. సో ఈరోజు మనం అందరం ఒక చక్కటి మాట అర్థం చేసుకుందాము. 3 విషయాలు: క్షమించాలి, ప్రార్థించాలి. 3 చాలా ప్రాముఖ్యమైనది. 3 అనే సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటున్నానంటే బిడ్డలారా, ఈ 3 విషయాలు మన జీవితంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈరోజు అనేకమైన అంశాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో విషయాలు. గతించిన వారములో మనం విషయం తెలుసుకున్నాం. ఏమని? గాడిదలాగా మనము తగ్గింపు భారము కలిగి ఉంటే దేవుడు ఆ గాడిదనే
వాడుకున్నాడు. గాడిద ఎంత గొప్ప తెలుసా మీకు? గాడిదను అందరు ఎవరు ఎలా చూస్తారక్క? చిన్న చూపు చూస్తారు. ఏ గాడిద అంటారు, అవునా కదా? అంటే దాంతో పోలుస్తారు. ఒక మాట చూడండి, కానీ దానికి ఉన్న అదృష్టం ఏం తెలుసా? హలో హలో, దానికి ఉన్న అదృష్టం ఏం తెలుసా? నీకు కూడా లేదు. దేవుడు దానికి నోరిచ్చాడు, అది మాట్లాడింది. ఫస్ట్ ఏ జంతువు అని మాట్లాడింది ఇప్పుడు భూమి మీద? బాగా గుర్తుంటాయి మనకు. పాము మాట్లాడింది. పాము మాట్లాడింది కాదు, పాము మాట్లాడేదే ఫస్ట్. అది కొత్తగా మాట్లాడింది ఏం కాదు, దానికి భాష ఉంది. అప్పుడు మాట్లాడింది, నోరిచ్చింది దేవుడు. అది ప్రాకుతూ ఉండేది కాదు, నడుస్తూ ఉండేది. శాపం ద్వారా ప్రాకుతూ వెళ్ళింది. సో దయచేసి గమనించండి, ఆ సందర్భం వేరే, ఈ సందర్భం వేరే. అయితే ఒక మాట నాకు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మాట్లాడే స్వరం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే నీకు స్వరం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు గాడిదలాగా నమ్మకంగా ఉన్నప్పుడు. ఆ గాడిద ఒక మాట అంటది, యజమానుడా, నీకు ఎప్పుడైనా విరోధంగా నేను నడిచానా? నువ్వు నడిపిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఎప్పుడైనా వెళ్ళానా అని చెప్తూ. ఎంత మంచి గాడిదను చూడండి. మన గాడిదలు ఎలా ఉంటాయి? మీరు నవ్వుతున్నారంటే మీకు అర్థమైపోతుంది. చాలా గాడిదలు ఎలా ఉంటాయి? నడిచిన మార్గంలో, నడిపే మార్గంలో వెళ్ళవు బిడ్డలారా. నచ్చిన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో దయచేసి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే బిడ్డలారా, ఓ మంచి మార్గంలో వెళ్దాం, దేవుని మార్గంలో వెళ్దాం. దేవుని వాక్యం చెల్తున్న సత్యం ఏంటంటే, ఒకరినొకరు ప్రార్థన చేయాలి, ప్రోత్సాహపరచాలి బిడ్డలారా, ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అయితే ఒక మాట ఈరోజు నేను చెప్పి ముగించబోతూ ఉంటున్నాను. ఏంటిదంటే, విశ్వాస జీవితంలో ఇవి 3 ఖచ్చితంగా ఉండాలి. ఈ ఖచ్చితంగా ఉండాలి. పరలోక ప్రార్థనలో, పరలోక సిలువలో పలికిన మాటల్లో ఈ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి. తండ్రికి ఇంకో ప్రార్థన చేస్తాడు యేసయ్య. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. తండ్రి, వీరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కోసము? శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాను. నాకెట్టి ఆత్మనిచ్చావో, నాకెట్టి వరమునిచ్చావో, అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ నీ కుమారులకు దయచేయమని ప్రార్థన చేస్తాడు. మనం అలా ప్రార్థన చేస్తామా పక్కవారి కోసమా? మనము ఒకరినొకరు క్షమించుకుంటున్న ప్రకారము వేరే వాళ్ళని కూడా క్షమించుకోవాలి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. పొరుగు వారు అంటే ఎవరు అనుకుంటున్నావు? నీకు నచ్చిన వాళ్ళు కాదు. చాలా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఎవరిని ప్రేమిస్తారు? నచ్చిన వారిని ప్రేమిస్తారు. నచ్చిన వారు ఎవడైనా ప్రేమిస్తాడు. అన్యులాగా చెప్తున్నారు. మీరు అన్యులా? విశ్వాసులం ఎవరిని ప్రేమించాలి? నచ్చని వాడిని ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించి ప్రభులోకి మార్చాలి. హల్లెలూయా. ప్రేమ అనేకమైన దోషములను కప్పుతుంది, క్షమిస్తుంది, ప్రేమిస్తుంది, సత్య మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దయచేసి 3 విషయాలు నేర్చుకున్నాం. గతించిన వారంలో 3 విషయాలు, ఈ వారంలో 3 విషయాలు, మళ్ళొచ్చే వారంలో ఇంకో 3 విషయాలు నేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. కళ్ళు మూసుకున్న ముందరం కూడా వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మోకరించండి దయచేసి. బ్రదర్స్, మోకరించే వాళ్ళు నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఎవరు వెళ్ళదు, బయట అటు చూడొద్దు. కళ్ళు మూసుకొని ఒక మాట ఆడదాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడు, అందరం దయచేసి ప్లీజ్. ప్రభువా, క్షమించే మనసు నాకు లేదేమో, ప్రార్థించే మనసు నాకు లేదేమో అయ్యా, ప్రోత్సాహపరిచే మనసు నాకు లేదేమో. ఒకసారి ప్రార్థన చేద్దాం దయచేసి. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. బ్రదర్స్, ప్రార్థన, 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 ప్రార్థన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
శత్రువులు నన్ను చోటినను నరకపు పాశములరికట్టినను నా శత్రువులు నరకపు పాశములరికట్టినను వరదవలే భక్తిహీనులు వరదవలే భక్తి వదలక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా